హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యశు బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నాకు ఎగ్ రైస్ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా పోపు, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి మజ్జిగ కోసి ఫ్రై చేసుకున్నాం. అంటే ఇవాళ నేను చేసుకుంటున్నాను. మా మమ్మీ ఏమో బయటికి వెళ్ళారు. అక్కని చేయమంటే నువ్వు చేసుకోమన్నారు. అందుకనే నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను. మా అమ్మకి కానీ తెలిస్తే మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు గట్టి రేవేస్తుంది. అందుకని మా అమ్మ రాకముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఫాస్ట్గా. అంటే నాకు ఏదో వచ్చు, అలాగా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కొద్దిగా. అందుకని చెప్పి అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొద్దిగా. అంటే ఇప్పుడు మన కుకింగ్లోకి వచ్చేద్దాం. దీని తర్వాత అలా దాన్ని ఫ్రై చేసుకున్నామా. ఇప్పుడు గుడ్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను ఒక్కనే కాబట్టి నాకు ఒక్కటి చేసుకున్నాను కాబట్టి ఒక గుడ్డు తీసుకొని అందులో గుడ్డు పగలగొట్టుకొని అందులో వేసుకొని ఆ గుడ్డు గెలుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని మనం అలాగా దాన్ని అటు ఇటు తిప్పుతూ తిప్పుకొని దాన్ని గుడ్డుకు చితగొట్టుకొని వేసుకున్నాం ఫ్రెండ్స్. అది అలా అటు ఇటు తిప్పుకుందాం. అంటే మనకి ఎక్కువ కొంతమంది స్పైసీనెస్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అందుకనే మా ఇంట్లో మాత్రం స్పైసీనెస్ ఎక్కువ తింటాము. అందుకనే నా కోసం నేను ఎక్కువ తింటాను అనుకోండి. అందుకే నా కోసం కొద్దిగా ఎక్కువ కారం వేసుకుంటాను. నేను ఎప్పుడు నా దేంట్లోనైనా కారం, ఉప్పు అయ్యి వేసుకొని కొద్దిగా నేను అంటే ఎక్కువ తింటాను. అందుకనే ఇంకా కారం వేసుకొని అలా అటు ఇటు తిప్పుతాను. అది ఎల్లోయిష్ కలర్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోని అలా ఇంకా ముక్కల్లాగా ఉండిపోతాయి కదా, దాన్ని అటు ఇటు చెదగొట్టుకున్నాం. ఇప్పుడు మనకు సరిపోయేంత ఉప్పు వేసుకొని అటు ఇటు తిప్పుకుందాం. అలాగా ఉప్పు అవి వేసుకొని తిప్పుకుందామా. దాని తర్వాత రైస్ యాడ్ చేసుకొని దాని తర్వాత మనం ఇంకా తిప్పుకోవాలి. రైస్ యాడ్ చేసి అంటే కట్ చేసి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని తిప్పుకొని ఇప్పుడు మనం ఫైనల్ గరం మసాలా కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేను గరం మసాలా వేసుకొని తిప్పుకుందాం. దాని తర్వాత మన ఫైనల్ అవుట్పుట్కి వచ్చేసరికి రైస్ వేసుకొని బాగా కలిపి చూద్దాం ఫ్రెండ్స్. మన ఫైనల్ అవుట్పుట్ ఎలాగొస్తుందంటే చూడండి. దీనికోసం లైక్ చేయండి, షేర్ చేయండి,